హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। హైదరాబాద్ లో మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ పూర్తయింది। 6 ఎక్సైజ్ డివిజన్ల పరిధిలోని 615 దుకాణాలకు లాటరీ ద్వారా అనుమతి లభించింది। హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లకు సంబంధించిన లాటరీ కలెక్టర్ దాశ్రీ హరిచందన, అదనపు కలెక్టర్ ముకుందారెడ్డి పర్యవేక్షణలో జరిగింది। మేడ్చల్, మల్కాజిగిరి డివిజన్లకు సంబంధించిన లాటరీ పిర్జాదా గౌర్లో జరిగింది। శంషాబాద్, సర్వర్ నగర్ డివిజన్లకు సంబంధించిన లాటరీ శంషాబాద్లో జరిగింది। రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షణలో లాటరీ పూర్తయింది। ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం గణనీయంగా పెరిగింది। గత సంవత్సరం 2023-2027 దరఖాస్తుల ఆదాయం 851.92 కోట్లు కాగా ప్రస్తుత ఆదాయం 1015 కోట్లు। గతసారి 42,596 దరఖాస్తులు రాగా ఈసారి 33,837 దరఖాస్తులు వచ్చాయి। దరఖాస్తులు తగ్గినప్పటికీ గతంతో పోలిస్తే ఈసారి ఆదాయం పెరగడానికి కారణం దరఖాస్తు రుసుము దీనిని ₹2 నుంచి 3 లక్షలకు పెంచారు। హైదరాబాద్లో 80 దుకాణాలకు, సికింద్రాబాద్ 99 దుకాణాలకు, మల్కాజిగిరిలో 88 దుకాణాలకు, మేడ్చల్లో 114 దుకాణాలకు, సర్వర్ నగర్లో 134 దుకాణాలకు, శంషాబాద్లో 100 దుకాణాలకు లైసెన్సులు జారీ చేయబడ్డాయి। అవినీతిని నిర్మూలించి సుపరిపాలనను నెలకొల్పాలంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీ, పారదర్శకత, నిష్పక్షతతో తన విధులను నిర్వర్తించడం తప్పనిసరి అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ అన్నారు। ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు। కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। అధికారులు, ఉద్యోగులతో కలెక్టర్ విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు మరియు విజిలెన్స్ అవగాహన పోస్టర్ను విడుదల చేశారు। ఏ వృత్తికైనా నైతికత నిజమైన విలువ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తిలో నైతిక విలువలను అలవర్చుకోవాలని ఆమె తన ప్రసంగంలో అన్నారు। ఉద్యోగులు పారదర్శకత, నిజాయితీతో ప్రజా సేవలను అందిస్తే ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత బలపడుతుందని ఆమె అన్నారు। సిబ్బందిలో బాధ్యత, నిజాయితీ స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రతి శాఖ తన కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞా ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్కు సూచించారు। పారదర్శక పద్ధతుల ద్వారానే సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో సిహెచ్ శృత కీర్తి, ఎస్పీ ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్సీపురం యూనిట్ మాధురి, అదనపు కలెక్టర్ రెవెన్యూ సతీష్ రెడ్డి, డిఎస్పీ, వివిధ విభాగాల అధికారులు మరియు ఆర్సీపురం డివిజన్ విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు। తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-2026 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీని డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఏ భారతి ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు। అందువల్ల అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయ సంబంధిత పరిపాలనలు మరియు విద్యార్థులు తమ స్కాలర్షిప్ దరఖాస్తులను వీలైనంత త్వరగా తెలంగాణ epass.com, cgg.gov.in వెబ్సైట్లు సమర్పించాలని ఆదేశించారు। స్కాలర్షిప్ పునరుద్ధరణ మరియు తాజా దరఖాస్తులు రెండింటికి దరఖాస్తులను సమర్పించవచ్చు। అన్ని విద్యా సంస్థల బాధ్యతాయుతమైన వ్యక్తులు ఈ పథకం గురించి విద్యార్థులకు తెలియజేయాలని మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను సకాలంలో పూర్తి చేయడంలో సహకారం అందించాలని అభ్యర్థించారు। మరిన్ని వివరాల కోసం దయచేసి జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయాన్ని సంప్రదించండి। కొర్తాల అసెంబ్లీ నియోజకవర్గంలోని కొర్తాల మున్సిపల్ కౌన్సిల్ మరియు మిట్టపల్లి మున్సిపల్ కౌన్సిల్ అభివృద్ధికి నిధుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జవాది నరసింగరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున పదే ప్రాతినిధ్యం వహిస్తున్నారు। ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుఐడిఎఫ్ పథకం కింద ప్రతి మున్సిపాలిటీకి 1870 కోట్ల నిధులను ఆమోదించారు। 2 మున్సిపాలిటీలకు 37 కోట్ల 40 లక్షల నిధులు ఆమోదించబడ్డాయి। అభివృద్ధి మరియు సంక్షేమ చర్యలు ప్రధాన లక్ష్యం మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ లక్ష్యం కింద పనిచేస్తుంది। అవామీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వార్డుల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం మున్సిపాలిటీలకు భారీ మొత్తంలో నిధులను ఆమోదించిందని జవాది నరసింగరావు అన్నారు। మున్సిపాలిటీలలో ఉన్న వార్డులలో ఏదైనా సమస్య ఉంటే ఈ నిధుల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని జవాది నరసింగరావు హామీ ఇచ్చారు। కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయాలను వ్యాపారంలో నడుపుతున్నారని శివసేన ఠాకరే గ్రూప్ సీనియర్ నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శించారు। రావత్ ప్రకారం భారతీయ జనతా పార్టీలో సామాజిక సేవ కంటే వ్యాపార దృక్పథం ఉన్న ఒక తరాన్ని షా సృష్టించారు। ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అమిత్ షా తన రాజకీయ జీవితాన్ని వ్యాపారవేత్తగా ప్రారంభించి అదే వైఖరిని అనుసరిస్తున్నారని రావత్ అన్నారు। బీజేపీ ఇప్పుడు రాజకీయ పార్టీలా కనిపించడం లేదని, వ్యాపార సంస్థలా కనిపిస్తుందని రావత్ ఎగతాళి చేశారు। కూటమి పార్టీలను క్రచ్చులు అని పిలిచిన షా ప్రకటనకు ఆయన తీవ్రంగా స్పందించారు। ఉప ముఖ్యమంత్రిలో ఏకనాథ్ షిండే, అజిత్ పవార్లకు ఆత్మగౌరవం మిగిలి ఉంటే వారు వెంటనే ప్రభుత్వం నుంచి వైదొలగాలని రావత్ అన్నారు। గతంలో మహారాష్ట్రలో బీజేపీ దాదాపుగా తెలియనప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాకరే
వారితో పొత్తు పెట్టుకొని వారికి రాజకీయ అధికారం ఇచ్చారని సంజయ్ రౌత్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు బీజేపీకి తానే పోస్టర్లు వేయడానికి కూడా కార్మికులు లేరు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ బుధవారం నుంచి తన పార్లమెంటరీ నియోజకవర్గంలో వయనాడులో 2 రోజుల పర్యటనకు రానున్నారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో ఆమె వయనాడును సందర్శించి ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. వయనాడులో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. మొబైల్ డిస్పెన్సరీ అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. మరియు కొడంచేరి గ్రామ పంచాయతీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరవుతారు. సుల్తాన్ బത്തേరిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆమె అనేక ఇతరుల కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద ప్రకటనపై దాఖలైన రివ్యూ పిటిషన్పై విచారణ పూర్తయింది మరియు కోర్టు నవంబర్ 7న తీర్పు వెలువరించనుంది. జనవరి 15న జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మా పోరాటం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్తో కాదు, భారత రాష్ట్రంతో చేసిన ప్రకటన ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ హిందూ శక్తి దళ అధ్యక్షురాలు సిమ్రాన్ గుప్తా సంబాల్ జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు పోలీసు సూపరింటెండెంట్కు లేఖ రాశారు. ఎటువంటి చర్య లేకపోవడంతో సిమ్రాన్ గుప్తా జనవరి 23న కోర్టులో ఫిర్యాదు చేశారు. రివ్యూ పిటిషన్ను కొనసాగించలేమని ఆ మంగళవారం అదనపు జిల్లా జడ్జి 2 ఆర్తి ఫాజీదార్ కోర్టులో వాదనను సమర్పించామని గాంధీ తరపు న్యాయవాది సగీర్ సైఫీ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నవంబర్ 7న తీర్పు తేదీని నిర్ణయించింది. హమాస్ సైనిక విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్స్ ఇజ్రాయెల్ బందీ మృతదేహాన్ని అప్పగించినట్లు ప్రకటించింది. ఆల్ అరేబియా ప్రకారం గాజా నగరంలో అల్ తుఫా పరిసరాల్లో మృతదేహం కనుగొనబడింది. నెతన్యాహు ప్రభుత్వ అధికారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. కానీ ఈ ప్రక్రియను పర్యవేక్షించే 3వ పక్షం వివరాలను వెల్లడించలేదని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. హమాస్ సైనిక విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్స్ ఇజ్రాయెల్ బందీ మృతదేహాన్ని అప్పగించినట్లు ప్రకటించింది. గాజా నగరంలోని అల్ తుఫా పరిసరాల్లో హమాస్ ఇజ్రాయెల్ బందీ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆల్ అరేబియా కరెస్పాండెంట్ నివేదించారు. సోమవారం రాత్రి తర్వాత మృతదేహాన్ని స్వీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని నెతన్యాహు ప్రభుత్వ అధికారి చెప్పారని, అప్పగిత ప్రక్రియ లేదా దానిని పర్యవేక్షించే మధ్యవర్తి వివరాలను వెల్లడించలేదని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. అల్ అరేబియా కరెస్పాండెంట్ ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో శిథిలాల మరియు సొరంగాల కింద అవశేషాల కోసం అన్వేషణను వేగవంతం చేయడం మరియు సహాయం పొందడం లక్ష్యంగా హమాస్ ఇజ్రాయెల్ బందీల మృతదేహాల స్థానాల గురించి సమాచారాన్ని ఆదివారం గాజాలోని ప్రవేశించిన ఈజిప్ట్ బృందానికి హమాస్ అందించింది. ఇజ్రాయెల్ ఖైదీల మృతదేహాలను వెతకడానికి రఫాలోనే కాకుండా పసుపు మండలంలోని అనేక ప్రదేశాలలో పంచడానికి ఇజ్రాయెల్ హమాస్కు అనుమతి ఇచ్చిందని ఇజ్రాయెల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సోమవారం ధృవీకరించింది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న షుజయ్యా ప్రాంతంలో హమాస్ క్షేత్ర పర్యటన నిర్వహించిన తర్వాత ఈ ఆమోదం లభించింది. ఖాన్ యూనిస్లోని మరొక ప్రదేశంలో హమాస్ పనిచేయడానికి రాజకీయ నాయకత్వం కూడా అంగీకరించింది. అంతకుముందు కరీం అబు సలేం క్రాసింగ్ ద్వారా 12 భారీ పరికరాల వాహనాలు దక్షిణ గాజా స్క్రిప్ట్లోకి ప్రవేశించాయని వర్గాలు అల్ అరేబియా మరియు అల్ హదత్లకు తెలిపాయి. ఈజిప్టు కమిటీ శిథిలాలను తొలగించి స్క్రిప్ట్లోని అనేక ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లను తిరిగి తేవడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా ఈ వాహనాలను గాజాలోకి తీసుకువచ్చారు. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.